ఏపీ వెళ్ళారు, ఏసీబీకి కంప్లైంట్ కూడా చేశారు. మీ లిబర్టీ ఐ థింక్ లిబర్టీ ఫోరం ఆర్ ఫౌండేషన్ మీ దీని తరపున సెంటర్ ఫర్ లిబర్టీ సెంటర్ ఫర్ లిబర్టీ ఎస్ సెంటర్ ఫర్ లిబర్టీ తరపున మీరు సెంటర్ ఫర్ లిబర్టీ తరపున మీరు దానికి కంప్లైంట్ కూడా చేశారు. వాళ్ళ మీద ఎంక్వైరీ చేయాలన్నారు, దర్యాప్తు జరిపించాలన్నారు, ఒప్పందాలు రద్దు చేసుకోవాలని కూడా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఇది ఎంతవరకు పాసిబిలిటీ కనబడుతోంది మీకు? ఓకే, దీనికి 2-3 వాదనలు. ఇందాక విక్రమ్ గారు బ్రాండ్ ఏపీ గురించి మాట్లాడారు. సో బిఫోర్ రాజ్యాంగ దినోత్సవం కాబట్టి 1-2 మన రాజ్యాంగం మనకు ఇచ్చిన బహుమతుల గురించి క్విక్గా మాట్లాడి దెన్ ఐల్ గెట్ టు యు. జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 ఎకరాల దోపిడీ సిబిఐ కేసు 12 సంవత్సరాలు అయింది. వివేకానంద రెడ్డి మర్డర్ 6 సంవత్సరాలు అయింది. చంద్రబాబు నాయుడు గారు జైలుకి పంపిస్తే ఈ రోజుకి తెలియదు ఆయన లీగల్గా పంపించారా ఇల్లీగల్గా పంపించారా. సో ఇది మన రాజ్యాంగం. సో అందరం గుర్తు తెచ్చుకో. RRR గారిని కొట్టి సంవత్సరాలు గడిచిపోతుంది. సో రాజ్యాంగాన్ని తప్పట్లేమండి, రాజ్యాంగాన్ని నిర్వహించే ఇంప్లిమెంటర్స్ ని మనం తప్పట్టాలి తప్ప రాజ్యాంగాన్ని మనం తప్పు పట్టకూడదు. చక్రవర్తి గారు, విత్ డ్యూ రెస్పెక్ట్స్, మన రాజ్యాంగం ఎంత చక్కగా పనిచేస్తుందో చెప్తున్నాను సార్. నేను రాజ్యాంగాన్ని విమర్శించడం కాదు, పనిచేయట్లేదని చెప్తున్నాను. సో ఐ డోంట్ నో వాట్ వీఆర్ సెలబ్రేటింగ్, బట్ ఎనీవే ప్రాబబ్లీ ఆర్ సిమాంటిక్స్. బట్ లెట్ మీ గెట్ టు ఇట్. బ్రాండ్ ఏపీ అన్నారండి. ఈ స్కాండల్ మొదలైనప్పటి నుంచి కూడా అందరూ చెప్పేది ఏంటంటే కాంట్రాక్టులు రద్దు చేసుకోవటం కానీ, గతంలో చేసుకున్న ఒప్పందాలని మళ్ళీ వాటిని నిర్వీర్యం చేయటం కానీ చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న బ్రాండ్ ఎఫెక్ట్ అవుతుంది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో చాలా కంపెనీలు వెనక్కిపోవటం జరిగింది. రావాల్సిన కంపెనీలు రాకుండా వెనక్కిపోయాయి. ఎందుకంటే ఇది పెద్ద లంచాల కూపం. వచ్చినప్పటి నుంచి హెరాస్మెంట్, వ్యాపారం పెట్టిన తర్వాత మళ్ళీ ఎట్లా బ్లాక్మెయిల్ చేసి ఏం వసూలు చేస్తారో ఎవరికి తెలియదు. అంతవరకు బాగానే ఉంది. మరి ఇప్పుడు మళ్ళీ కంపెనీలు రావాలంటే ఏం చేయాలి? వాళ్ళలో నమ్మకం కలిగించాలి. ఇది 1750 కోట్లు తీసుకొని 50,000 కోట్లు దొబ్బే రాష్ట్రం కాదు. ఈ రాష్ట్రంలో చట్టాలకు విలువ ఉంది, ఒప్పందాలకు విలువ ఉంది. చట్ట విరుద్ధంగా ఒప్పందాలు చేస్తే దానికి పర్యవసనాలు ఉంటాయి అనేది ఇట్స్ ఎన్ ఇన్వెస్ట్మెంట్ ఎన్వైరన్మెంట్. ఇప్పుడు అమెరికా ఎందుకు దీనికి అభ్యంతరం చెప్తుంది? వీళ్ళు లంచాలు తీసుకున్నారు కాబట్టి విదేశీ పెట్టుబడులు రావడానికి బాగా వెనకాడతారు. సో నౌ టుడే వీ హ్యావ్ టు షో దట్ దిస్ స్టేట్ ఈజ్ నాట్ లైక్ బిఫోర్. పాతయన్నీ అట్లాగే కొనసాగితే మీరు మరి ఏం బ్రాండ్ మార్చారు? 1, 2 2022లో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హైకోర్టులో కేసు వేసింది దీని మీద. 1300 పేజీలు డిస్క్రిప్షన్ ఆధారాలతో వేస్తూ ప్రేయర్లో ఐ క్విక్లీ రీడ్ అండి, ఒకటే వాక్యం వెంకటకృష్ణ గారు. డిక్లేరింగ్ ద డెసిషన్ ఆఫ్ ద స్టేట్ క్యాబినెట్ వైడ్ ఇట్స్ లెటర్ డేటెడ్ 15th September 2021 యాజ్ ఇల్లీగల్ అండ్ ఆర్బిట్రరీ. చట్ట విరుద్ధంగా చేశారు ఈ ఒప్పందం. ఏది? ఇది జగన్మోహన్ రెడ్డి గారు 1750 కోట్లు తీసుకున్న అభియోగం రాకముందు, వచ్చిన తర్వాత కాదు. ఎట్లా చేశారు? ఇందాక మనకు జీవీ రెడ్డి గారు టీడీపీ ఒప్పందం చేసుకున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు చాలా ధరలు తగ్గాయని చెప్పారు. కరెక్ట్. మనం పోల్చుకోవాల్సింది గుజరాత్ తోటి. ఆ రోజు ఒప్పందం చేసుకున్న రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యూనిట్ విద్యుత్తు ₹2.49 కొనింది. అదే కాలంలో గుజరాత్ ₹1.99 కొనింది. 25 సంవత్సరాల గుదిబండ ఇది నేను చెప్పలేదు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో హైకోర్టులో కేసు వేసి ఇది ఇల్లీగల్, చట్టవిరుద్ధం ఉంది. దానికి తోడు ఇవాళ అదనపు ఆధారాలు వచ్చాయి. ఏది? ఈయన లంచం తీసుకొని మన నెత్తిన 50,000 కోట్ల కుంపటి పెట్టాడని. 1. ద సెకండ్ థింగ్ ఈజ్, మీరు ఇందాక చెప్పినట్లు వెంకటకృష్ణ గారు, కెన్యా ఎమ్మటే రద్దు చేసుకుంది. ఫ్రాన్స్ పెట్టుబడులు ఆన్ హోల్డ్ పెట్టింది. ప్రపంచ బ్యాంకులు, అంతర్జాతీయ ప్రపంచ బ్యాంకులు ఈరోజు దే ఆర్ రివ్యూయింగ్. మన రాష్ట్రంలో ఈ రోజు వరకు కేసు బుక్ కాలేదండి. అదే కదా నేను అందుకే వారం రోజులు అయిపోయింది వాటితో. ఇంకా సో మేము వెళ్ళి ఇచ్చాం. వినండి, వింత చెప్తాను. మేము వెళ్ళి ఈరోజు ఏసీబీ ఆఫీస్కి వెళ్ళి పీసీ యాక్ట్ వైలేషన్స్ జరిగాయి, ఇది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద వస్తుంది కాబట్టి దీని మీద మీరు వెంటనే కేసు కట్టాలి అంటే మా దగ్గర ప్రైమా ఫేసీ ఎవిడెన్స్ లేదంటే నేను అన్నీ ఇచ్చాను. మూడు ఛార్జ్ షీట్లు, 2 సివిల్ సూట్లు, 1 క్రిమినల్ సూట్. ఒకటి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వేసింది, 2 సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ వేసింది, 2 సివిల్ సూట్లు. ఆ సూట్ల కాపీ ఇచ్చాం. దాంతోపాటు పవర్ సేల్ అగ్రిమెంట్ PSA ఆ కాపీలు ఇచ్చాం. దాంట్లో ఉన్న వివరాలు చూపించాం.
లేదు ప్రైమా ఫేస్ ఎవిడెన్స్ అంటే ఏం కావాలి మీకు ప్రైమా ఫేస్ ఎవిడెన్స్ ఏసీపీ గారు అంటే డబ్బు ఇచ్చిన వాడి దగ్గర ఇచ్చినట్లు ఆధారాలు చూపించాలంట,